Hey guys, I hope you all guys are doing absolutely awesome, and today I have a good news and a bad news. Good news ఏంటంటే టుడే మనం మంచిగా హెయిర్ స్టైల్ ట్యుటోరియల్ చేసుకుంటున్నాం అనమాట. మంచిగా నేను ఇప్పుడు లాంగ్ హెయిర్ పెంచి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ సమ్మర్కి స్టార్ట్ చేశాను అండ్ ఆల్రెడీ ఈ కొత్త ఇయర్ సమ్మర్ కూడా వచ్చేసింది అండ్ ఇట్స్ బీన్ 1 year సిన్స్ ఐఎమ్ గ్రోయింగ్ మై హెయిర్. బట్ ఎప్పుడు హెయిర్ స్టైలింగ్ వీడియో చేయలేదు. సో టుడే స్పెషల్లీ ఆ హెయిర్ స్టైలింగ్ వీడియో చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఫస్ట్ ఆ హెయిర్ స్టైల్ చేద్దాం, దెన్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ అండ్ వాచ్ ద వీడియో కంప్లీట్లీ. యూ కెన్ సీ ఇప్పుడు మన జుట్టు అయితే పిచ్చిగా ఉందన్నమాట. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ 1 year జుట్టు పెంచి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అమ్మా కళ్ళు కనిపించట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టు మెయింటైన్ లాంగ్ హెయిర్, ఎస్పెషల్లీ అబ్బాయిలకి అసలు ఈజీ కాదు, చాలా కష్టంగా ఉంటుంది. బట్ నాలాగా సరదాగా పెంచుదాం అనుకుంటే పెంచుకోండి, నేనేం కాదను. బట్ నేనైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే లైక్ చాలా కష్టపడాలి, చాలా ఇరిటేషన్ వస్తుంది, చాలా యూ హ్యావ్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఉండాలి జుట్టు పెంచాలంటే, ఇదైతే నేను పక్కాగా చెప్తున్నాను. నేనైతే ఎప్పటి నుంచో పెంచుదాం అనుకుని ఫైనల్లీ ఇప్పుడు పెంచాను అండ్ దిస్ ఈజ్ ద లాంగెస్ట్ హెయిర్ అనమాట. ఐ మీన్ నేను ఎప్పటి వరకు నా లైఫ్లో పెంచిన హెయిర్లో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ హెయిర్. స్పెషల్లీ బ్యాక్ అయితే లిటరల్లీ నా షోల్డర్స్కి టచ్ అవుతుంది, అంత లాంగ్ పెంచాను. సో యా, ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే లైక్ ఒక కొత్త లుక్, ఒక డిఫరెంట్ లుక్స్ అన్ని పుల్ చేశాను. బట్ చెప్తున్నాను కదా, మెయింటెనెన్స్ అయితే చుక్కలు కనిపిస్తాయి అనమాట. సో ఫస్ట్ అయితే లెటెస్ట్ స్టైల్ అవర్ హెయిర్ అండ్ యాజ్ యూ నో బ్లో డ్రై ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ అయితే లైట్గా బ్లో డ్రైయింగ్ చేద్దాం, దెన్ ప్రోడక్ట్ అప్లై చేద్దాం, దెన్ స్టైల్ చేద్దాం. ఎందుకంటే మనం లాంగ్ హెయిర్ కాబట్టి దీనికి కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైలింగ్ ఉంటుంది. సో ఫస్ట్ లెటెస్ట్ స్టార్ట్ విత్ బ్లో డ్రైయింగ్. మన అబ్బాయిలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బ్లో డ్రైయింగ్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా హీట్ మోడ్లో పెట్టేస్తారు. అలాగా హీట్ మనకు అవసరం లేదు. ఐ మీన్ ఇప్పుడు మీరు ఫ్రెష్గా స్నానం చేసి వస్తే ఓకే, లేదంటే అప్పుడు కూడా హీట్ మోడ్ అవసరం లేదు, జస్ట్ నార్మల్గా మోడ్లో పెట్టి కూడా బ్లో డ్రైయింగ్ అనేది చేసుకోవచ్చు. సో దట్ హీట్ వల్ల జుట్టు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో మ్యాక్సిమం హీట్ మోడ్ని అవాయిడ్ చేయండి వెన్ యూ ఆర్ బ్లో డ్రైయింగ్ యువర్ హెయిర్. చూడండి, బ్లో డ్రైయింగ్ చేయగానే కొంచెం చిన్న షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ బ్లో డ్రైయింగ్. అండ్ ఇప్పుడు నేను మంచిగా ప్రోడక్ట్ అప్లై చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఎలాంటి హెయిర్ క్లేస్ గట్టా యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ స్టైలింగ్ కోసం వీడియో చేస్తున్నాను, నేను ఎక్కడ బయటకు వెళ్ళట్లేదు. సో ఐఎమ్ యూజింగ్ దిస్ మామా ఎర్త్ రైస్ వండర్ వాటర్. ఇది బేసికల్ ఏంటంటే ఇలాగ లాంగ్ హెయిర్ పెంచినప్పుడు డీటాంగిల్ హెయిర్కి ఫ్రిజ్ ఫ్రీ ఉండడానికి, ఆ వెట్ లుక్ ఇవ్వడానికి ఈ వండర్ వాటర్ అనేది చాలా యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది చాలా లైక్ మన జుట్టుకి ఆ హెల్త్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో ఐఎమ్ యూజింగ్ దిస్. లైట్గా అది అప్లై చేసుకున్నాక కోమ్ చేయాలి, సో దట్ మన హెయిర్ మనకు నచ్చినట్టు మోల్డ్ అవుతుంది ఇప్పుడు, యాజ్ యూ కెన్ సీ. అండ్ స్పెషల్లీ నేను లాంగ్ హెయిర్ పెంచాను కాబట్టి బ్యాక్ సైడ్ కూడా ఎక్కువగా ప్రోడక్ట్ అనేది పెట్టాలి, అది ఏదైనా సరే. ఇట్ మే బీ సీరమ్, ఇట్ మే బీ క్లేస్, ఇట్ మే బీ జెల్స్, ఇట్ మే బీ పేస్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను బ్యాక్ సైడ్ ఎక్కువ ప్రోడక్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది అనమాట బికాస్ ఆఫ్ దిస్ లాంగ్ హెయిర్. మళ్ళీ ఇంకొకసారి బ్లో డ్రైయింగ్ చేద్దాం, సో దట్ విల్ గెట్ నైస్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్. అండ్ వన్ మోర్ థింగ్, లాంగ్ హెయిర్ పెంచినప్పుడు మీరు ఫస్ట్ మిస్ అయ్యేది ఏదైనా ఉంది అంటే వాల్యూమ్. జుట్టు పేస్ట్ లాగా అతుక్కుపోద్ది, ఎందుకంటే ఆబ్వియస్లీ లెంత్ ఉంటుంది కదా. సో మాట విందు వాల్యూమ్ అనేది హైలీ ఇంపాసిబుల్ అనమాట. అలా ప్రోడక్ట్ బీభత్సంగా పెడితే తప్ప వాల్యూమ్ అనేది మెయింటైన్ చేయలేం. యూ కెన్ సీ మై హెయిర్ ఈజ్ సూపర్ క్లీన్. ఇప్పుడు మనం బ్యాక్ నుండే ఈ హెయిర్ని స్టైల్ చేద్దాం. చూడండి, ఏంటంటే బ్యాక్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల అది కంప్లీట్గా పిచ్చుకుంటుంది అనమాట. సో వీ హ్యావ్ టు పుట్ ఆన్ ఏ పోనీ. అండ్ మెయిన్గా ఈ పోనీ రావడం కష్టం మనం జుట్టు పెంచినప్పుడు. గో, కనిపిస్తుందా నా పోనీ కనిపిస్తుందా లేదా నాకు తెలియట్లేదు. చూడండి, నవ్ ఫ్రంట్ అంతా క్లీన్గా ఉంటుంది, లైక్ దిస్ లుక్స్ లైక్ ఏ పాంపడోర్ అనమాట. అండ్ బ్యాక్ మంచిగా ఆ పోనీతో చాలా మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ పోనీ వేసాక మనకు పోనీకి కొంచెం లైట్గా బ్లో డ్రైయింగ్ చేస్తే అది కొంచెం బుష్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో దట్ ఇట్ లుక్స్ వాల్యూమ్ ఎక్కువ కనిపించి బాగా, ఐ మీన్ పోనీకి చాలా బాగా కనిపిస్తుంది. సో లైట్గా పోనీకి బ్లో డ్రైయింగ్ We rise like
tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she put. So that is my hairstyle tutorial. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే కింద కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు సీ ఆల్ ఆఫ్ యువర్ కమెంట్స్. అండ్ లాస్ట్ వీడియోకి చాలా మంది చాలా కమెంట్స్ చేశారు. ఐ ఫెల్ట్ సో గుడ్, ఐ ఫెల్ట్ సో హ్యాపీ. గైస్, నన్ను జెన్యూన్గా ఇష్టపడే వాళ్ళు, ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా కమెంట్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ ఈ వీడియోలో కూడా కింద కమెంట్ చేసి చెప్పండి, వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ లుక్ అండ్ దిస్ హెయిర్ స్టైల్. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే జుట్టు కట్ చేసేస్తున్నాను. జుట్టు ఎందుకు కట్ చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్ సీజన్ వచ్చింది. సెకండ్ థింగ్, ఇంతకుముందంటే మనం ఇంట్లోనే ఉండేవాళ్ళం, బట్ ఇప్పుడు ఐ హ్యావ్ ఎ క్లినిక్, ఐఎమ్ ట్రీటింగ్ పేషెంట్స్ అండ్ ఐఎమ్ ఏ డాక్టర్. సో కొంచెం ఏంటంటే లైక్ నేను ప్రొఫెషనల్గా కనిపించాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే పేషెంట్స్తో ట్రీట్మెంట్ అది చేస్తున్నప్పుడు ఈ జుట్టు నాకు కొంచెం ఇరిటేట్ చేస్తుంది. సో దట్స్ ద మెయిన్ రీజన్ జుట్టు అయితే కట్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. అండ్ ఆఫ్టర్ 1 year జుట్టుని కంప్లీట్గా షార్ట్ చేస్తాను. అండ్ అది కూడా మ్యాక్సిమం వ్లాగ్ చేస్తాను, ఎందుకంటే లైక్ మన స్టైలిస్ట్ భార్గవ్ కూడా వస్తున్నాడు మనకి హెయిర్ కట్ చేయడానికి. సో డెఫినెట్లీ అదంతా వ్లాగ్ చేసి పెడతాను మీకు. అండ్ యా, బట్ కొంచెం ఫీల్ అవుతున్నాను జుట్టు కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే దీన్ని ఆల్మోస్ట్ 1 year కష్టపడి చాలా పేషెంట్స్తో హోల్డ్ చేసి పెంచాను అనమాట. సో కట్ చేయనట్టు కొంచెం బాధగా ఉంది, బట్ తప్పదు. దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్. ప్రతిదీ అనుకున్నట్టు నచ్చినట్టు అలా ఉండిపోదు మన లైఫ్లో. సో యా, దట్ ఈస్ ద బ్యాడ్ న్యూస్. నెక్స్ట్ వీడియోకి డెఫినెట్లీ జుట్టు షార్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అండ్ నేను ఇప్పుడు యూజ్ చేసిన ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ చాలామందికి ఏంటంటే బ్లో డ్రైయర్స్ ఎలాంటివి తీసుకోవాలో కూడా తెలియట్లేదు. నేను యూజ్ చేస్తుంది మంచి బ్లో డ్రైయర్ అనమాట. దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ us all look good and feel good. Bye. Why do you wanna end? Was it real or just pretend?